ఈరోజు స్టోరీ కమల అనే 23 ఏళ్ల అమ్మాయి గురించి. ఈ కథ దాదాపు 40 ఏళ్ల నాటిది. కమల జీవితం చాలా హ్యాపీగా సాగింది. ఒకరోజు తన తండ్రి కనబడకుండా అదృశ్యమైపోతాడు. ఆమె తల్లి కూడా చిన్నప్పుడే చనిపోతుంది. ఇక ఆమె అత్తామామలు కమల ఒంటరిగా ఉండటం చూసి బాధపడి కమలాని అజిత్కిచ్చి పెళ్లి చేస్తారు. అజిత్ వాళ్ళ అమ్మానాన్నలు చాలా మంచివారు. కానీ ఆమె ఉంటున్న భవనం చాలా భయంకరమైనదని ఆమెకు తెలియదు. తన జీవితంలో జరగబోతున్న దారుణమైన సంఘటనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న విన్నపం. మన వీడియోస్ చూస్తున్న వారు దయచేసి నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి నా గురించి అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు కథ కమల అనే అమ్మాయి గురించి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 23 ఏళ్ల కమల జీవితం చాలా హ్యాపీగా గడుస్తుంది. కానీ ఒకరోజు తన తండ్రి హఠాత్తుగా కనిపించకపోవడంతో తన తండ్రి కోసం చాలా వెతికింది. కానీ ఎక్కడా అతని ఆచూకీ తెలియలేదు. ఇంకా కమల అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది. కమల తండ్రి అదృశ్యమైన తర్వాత ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన తండ్రి ఆచూకీ లభించకపోవడంతో అందరూ అతని కోసం వెతకడం మానేశారు. కమల చాలా బాధలో ఉంది. కమలాని చూసుకునేవారు ఎవ్వరూ లేరు కాబట్టి కమల మామయ్య బాగా ఆలోచించి తనని చూసుకోవడానికి ఎవరో ఒకరు తోడుగా ఉండాలని ప్రభాకర్ కుటుంబంలోని పెద్ద కొడుకు అజిత్తో పెళ్లి చేస్తారు. కమల దుఃఖంలో ఉన్నప్పుడు అజిత్ కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. కమల తన కొత్త ఇంట్లో తన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడం నేర్చుకుంది మరియు క్రమక్రమంగా అందరితో సంతోషంగా ఉండడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులు అందరూ కమలను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా తన బావ రాజేష్ కూడా. కానీ క్రమంగా పరిస్థితులు మారడం ప్రారంభించాయి. ఒకరోజు కమల నిద్రపోతూ ఉండగా ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించి ఆమె హఠాత్తుగా నిద్రలోంచి లేస్తుంది. వెంటనే తన పక్కకు తిరిగి చూస్తుంటే అజిత్ నిద్రపోతూ ఉంటాడు. మరి గదిలో వారిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. మళ్ళీ కమలకి ఆ గొంతు వినబడింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో కమల తన భ్రమ అనుకొని భావించి నిశ్శబ్దంగా పడుకుంది. కానీ ఆ రోజు నుండి ప్రతిరోజు కమలకు ఏడుపు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆ ఏడుపు శబ్దాలు తన తండ్రి బాధతో అరుస్తున్నట్టుగా ఆమెకు వినిపించింది. ఆ సమయంలో కమల చాలా బాధకు గురైంది. ఈ విషయాన్ని అజిత్ మరియు రాజేష్కు చెప్పింది. ఇదంతా ఇద్దరు విన్న తర్వాత అది ఆమె భ్రమని అర్థం చేసుకుంటారు. అందులో కమల తన తండ్రిని చాలా మిస్ అవుతున్నందున ఆమెకి ఇలా జరుగుతుందని చెబుతారు. కమల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెకు ఎప్పుడు కోపం వచ్చేది. చిన్న చిన్న విషయాలకు ఆమె విసుగు చెంది ఎవరైనా ఏదన్నా అంటే ఆ వ్యక్తిని చంపి తింటానని బెదిరించడం ప్రారంభించింది. తన తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఆమె ఇలా చేస్తుందని అందరూ భావించారు. కానీ వీటన్నిటి మధ్యలో కూడా కమల ఆ భయంకరమైన గొంతును వింటూనే ఉంది. ఒకసారి ఆ గొంతు భవనంలో ఒక పాత గది నుంచి వినిపించడం ప్రారంభించింది. ఆమె ఆ గదిలోకి వెళ్ళగా ఆమెకు ఒక నల్లటి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని చూడగానే కమలాకి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇక దాన్ని తాకగానే ఆమెకు వింతగా అనిపించి ఊపిరాడకుండా అయింది. అకస్మాత్తుగా కమల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడింది. ఇక భయంతో కమల ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టేసి గదిలో నుంచి బయటకు వెళ్ళబోతుండగా ఆమె కాళ్ళకి ఏదో తాకినట్టుగా అనిపించింది. వెంటనే కిందికి చూసేసరికి ఆమె పాదాల దగ్గర ఒక మనిషి పుర్రెపడి ఉంది. అప్పుడు ఆ గదిలో ఇంకొన్ని వస్తువులు అలా పడిపోయి ఉండడం కమల చూసింది. ఆ గదిలో అక్కడక్కడ మనిషి ఎముకలు పడి ఉన్నాయి. ఇంకా అక్కడున్న వస్తువులన్నీ రక్తసిక్తంగా ఉన్నాయి. కమల ఆ గదిని మరింత జాగ్రత్తగా చూడడం ప్రారంభించింది. అప్పుడు కమలకు ఒక ఉత్తరం కనిపించింది. ఆమె ఉత్తరం తీసుకొని చదవడం ప్రారంభించింది. కమల పట్టుకున్న ఆ విగ్రహం చాలా భయంకరమైనదని, ఆ విగ్రహం వాళ్ళ పూర్వీకులను కూడా ఇబ్బంది పెట్టిందని ఆ లేఖలో రాసి ఉంది. కమల ఉత్తరం చదువుతున్నప్పుడు ఆమె తన తండ్రి గొంతు విని అది నిజం అనుకొని ఆ విగ్రహం వైపు చూస్తూ ఉంటుంది. అది చాలా భయంకరంగా మారుతూ ఉంటుంది. అది చూసిన కమల ట్రాన్స్లోకి వెళ్ళి మూర్ఛపోతుంది. కమల కళ్ళు తెరిచి చూసేసరికి తన గదిలో ఉంటుంది. కమల కుటుంబ సభ్యులందరూ తన ముందుంటారు. కమల వాళ్ళందరికీ తనకు జరిగిన సంఘటన గురించి చెబుతుంది. అప్పుడు కమల ఇంటి సభ్యులు నువ్వు ఆ పాత గదిలో స్పృహ తప్పిపోయి ఉన్నావని ఆమెకు చెబుతారు. ఇంకా కమల చెప్పింది అంతా విన్నాక కూడా కమల కుటుంబ సభ్యులు కమలకు మందులిచ్చి తనని నిద్రపుచ్చుతారు. రాత్రి కమల ఒక విచిత్రమైన దానిలా మారిపోతూ ఉంది.
ఒకరోజు రాత్రిలాగానే అజిత్ భోజనం చేసి తన రూమ్కి వచ్చినప్పుడు కమల మంచం మీద కాకుండా ఆ గదిలోని చీకటి మూలలో ఒక గోడ వైపు తిరిగి ఉండడం చూసి అజిత్ నవ్వుతూ కమలను పిలుస్తాడు. ఇంకా కమల ఏడుస్తూ అజిత్ వైపు తిరిగి సహాయం చేయమని కోరుతుంది. అప్పుడు నేను నిర్దోషిని, దయచేసి నన్ను క్షమించండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. కమలాని ఆ పరిస్థితిలో చూసిన అజిత్ ఒక్కసారి షాక్ అవుతాడు. అప్పుడు అజిత్ కమలాని కౌగులించుకొని నీకేం కాదు నేనున్నానంటూ తనని కూల్ చేయడం ప్రారంభిస్తాడు. ఎలాగో అలా కమలాని కూల్ చేసి మంచం మీద పడుకోబెడతాడు. కానీ ఆ తర్వాత రోజు కమల చాలా భయంకరంగా మారిపోతుంది. ఇంకా కమలాని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళను చంపేస్తానని బెదిరిస్తుంది. కమల ముఖం మారడం ప్రారంభించింది. తన కళ్ళు చాలా ఎర్రగా అయ్యాయి. ముఖం చాలా భయంకరంగా మారింది. ఇంకా కమల ఒక పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. కమల కుటుంబ సభ్యులు తనని ఇలా చూసేసరికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే రోజు కమల రాత్రిపూట పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు మొత్తం కమల ఏడుస్తూ వెకిలిగా నవ్వుతూ ఉంటుంది. కమల కుటుంబ సభ్యులు తనకి ఏమో అయ్యిందని తనను బాగు చేయాలని అనుకుంటారు. ఇక తర్వాత రోజు కమల తన మామయ్య ప్రభాకర్ తన గదిలో కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఆయనకు తన వీపులో ఏదో గుచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదో జరుగుతుందని ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూసేసరికి కమల తన వెనుకాలే ఉండి దయ్యం పట్టిన దానిలా ప్రభాకర్ని చూస్తూ నవ్వడం ప్రారంభించింది. అంతేకాకుండా ప్రభాకర్ వీపు మీద కమల తన 2 చేతులతో వీపులో గుచ్చి గాయం చేస్తుంది. ఇక ఒక్కసారిగా నొప్పితో ప్రభాకర్ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వచ్చి కమలాని కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఇక కమలాని తన రూమ్లో ఒక తాడు సాయంతో మంచానికి కట్టేస్తారు. ఇంకా ఆ రోజు రాత్రి అజిత్ రూమ్కి వచ్చినప్పుడు కమల కనబడదు. అజిత్ తన రూమ్ బయటకు వచ్చి చూసేసరికి కమల తన మామయ్య రూమ్లోకి వెళ్ళడం చూస్తాడు. అప్పుడు కమల తన మామయ్య రూమ్లోకి వెళ్ళి అతన్ని చంపి అతని మాంసాన్ని తింటుంది. ఇదంతా చూసిన ప్రభాకర్ కుటుంబ సభ్యులకి వెన్నులో వణుకు పుట్టి ప్రభాకర్ని చంపి తన మాంసం తింటున్న కమలాని చూసి భయంతో తనని ఆపలేకపోతారు. ఇక కమల కుటుంబ సభ్యులు కమల ప్రభాకర్ ఉన్న రూమ్ని లాక్ చేస్తారు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అప్పటికి కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు. ఆ రూమ్లో నుంచి భయంకరమైన శబ్దాలు వాళ్లకు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు అజిత్ వాళ్ళ అమ్మకు తెలిసిపోతుంది కమలాపై ఒక దుష్ట ఆత్మ ఆవహించి ఉందని. ఇక కమలాన్ని నిరోధించడం తమ వల్ల కాదని అర్థం చేసుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి అజిత్ వాళ్ళమ్మ తన కొడుకులిద్దరిని బయటకు తీసుకువచ్చి వాళ్ళతో ఒక విషయం చెబుతుంది. కమల ఇప్పుడు మామూలుగా లేదు, ఆమెపై ఒక దుష్ట ఆత్మ ఉంది. అది మన పూర్వీకులను కూడా చాలా ఇబ్బంది పెట్టింది. దాన్ని మన పూర్వీకులు ఒక విగ్రహంలో బందీ చేశారు. ఎప్పుడైతే కమల ఆ విగ్రహాన్ని తాకిందో ఆ దుష్ట ఆత్మ కమలాని ఆవహించింది. ఇప్పుడు ఇక మనం కమలాని ఎదుర్కోలేమని చెబుతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో 4 చనిపోతారు. అజిత్ వాళ్ళ పేరెంట్స్, కమల కూడా చనిపోతుంది. ఇక రాజేష్ మాత్రం తన ప్రాణాలు దక్కించుకొని పారిపోతాడు. ఇక ఎప్పటికీ రాజేష్ తన ఇంటి వైపు ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకంటే ఆ విగ్రహంలోని దుష్ట ఆత్మ ఆ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.